హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో ఈరోజు 469. మళ్ళీ శ్రీ యోగి రామయ్య గారే అడుగుతున్నారు. సాధకుడు జ్ఞానాన్ని కోరి గురువుని చేరుతాడు. గురువు వాడికి బ్రహ్మ నిర్గుణుడు, నిరంజనుడు, నిశ్చలుడు, ఇంకా మరేమో ఏమో అని చెప్తాడు. అట్టి వేళల్లో గురువు వ్యక్తిగానే కదా మాట్లాడాడు. గురువు వానితో పలుకకపోతే వాని అజ్ఞానం తొలగేది ఎట్లాగా? వ్యక్తిగా గురువు చేసే బోధ సత్యంతో సమానం అవుతుందా భగవాన్ అని అడిగాడు ఆయన. సాధకుడు జ్ఞానాన్ని కోరి గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు గారేమో వాడికి బ్రహ్మమయ్యా, ఆ బ్రహ్మము నిర్గుణము, నిరంజనము, నిశ్చలము అంటూ ఏదో ఏదో చెప్తాడు. ఇంకా ఇంతవాడు అంతవాడని, అనంతుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అసంగుడు, నిత్యుడు, నిర్మలుడు, సచ్చిదానంద స్వరూపుడు అని బ్రహ్మముని గురించి గురువు చెప్తాడు. ఆ అట్టి వేళల్లో మరి గురువు వ్యక్తిగానే కదా స్వామి మాట్లాడతాడు. భగవాన్ రూపంలోనో మరెవరి రూపంలోనో మాట్లాడాలి కదా. మరి వ్యక్తిగానే కదా మాట్లాడతాడు. గురువు వానితో అలాగ పలుకకపోతే వాడి అజ్ఞానం ఎట్లా తొలుగుతుంది? అవ్యయుడు, అప్రమేయుడు, అచలుడు, నిశ్చలుడు, నిర్మలుడు అయి ఉంటే గురువు ఆశ్రయించిన సృష్టి యొక్క అజ్ఞానం ఎలా పోతుంది? కాబట్టి వ్యక్తిగా గురువు చేసే బోధ సత్యముతో సమానం అవుతుందా? ఒక వ్యక్తిగా కనుక గురువు అవ్యక్తమైన పరబ్రహ్మమును గురించి తెలియచేసేటువంటి బోధ ఆ సత్యముతో సమానం అవుతుందా అని యోగి రామయ్య గారు అడిగారు. అప్పుడు మహర్షి గారు అంటున్నారు, గురువు ఎవరికి చెప్పాలి? ఆయన ఉపదేశం ఎవరికి? ఆయన ఎవరినైనాను ఆత్మ అయిన తనకంటే వేరుగా చూస్తారా? గురువు ఎవరికి చెప్పాలి ఉపదేశం? ఆ గురుదేవులు ఎవరినైనాను ఆత్మ కంటే వేరుగా చూస్తారా? తనకంటే వేరుగా చూస్తారా? చూడరా. కానీ శిష్యుడు ఆయనని వివరణ అడుగుతున్నాడు కదా భగవాన్. కానీ మరి వివరణలన్నీ శిష్యుడు ఆయన అడుగుతున్నాడు కదా భగవాన్. అడిగే శిష్యుడును తెలియజేసే గురువును రెండు మరి వేరుగా ఉన్నాయి కదా భగవాన్ అని ఇక్కడ అర్థం అన్నమాట. భగవాన్ అంటున్నారు, నిజమే, కానీ గురువు వాణిని తనకు భిన్నంగా చూస్తాడా అని. నిజమే, కానీ నువ్వు ఎవరిని గురువు అంటున్నావో ఆ గురువు నువ్వు అడిగే శిష్యుడిని అంటున్నావు కదా. నిన్ను తనకంటే భిన్నంగా చూస్తే అతడు గురువే కాదు అని. అందరూ ఆత్మజ్ఞులని తెలియకపోవడమే వాడి అజ్ఞానం. నేనే కాదు గురువు అంటున్నాడు అనమాట. నేనే కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవే. విశ్వమంతా ఆత్మస్వరూపమే. అందరూ నేను అనే ఆత్మ నెరుగుని వారెవ్వరూ లేరు. కానీ అజ్ఞానం వల్ల నేను అంటే నేనని అనుకుంటున్నారే గాని వారు ఆత్మస్వరూపులే అయి ఉన్నారు. తన్ను తాను ఎరిగిన వారెవ్వరూ లేరు. అందరూ ఆత్మస్వరూపమే అని ఎరిగిన గురువు తను ప్రశ్నించిన శిష్యుడిని తనకంటే వేరు అని ఎలా అనుకుంటారు? అందరూ ఆత్మస్వరూపులే అని తెలియకపోవడమే వాడి అజ్ఞానం. ఆత్మకి వేరుగైన ఎవరైనా ఉన్నారా? ఉండగలరా? అఖండ ప్రకాశ స్వరూపమైన ఆత్మ కంటే వేరుగా ఎవరైనా ఉన్నారా? ఉండగలరా? గురువు చేసేది ఏమిటంటే అజ్ఞానం ఏదో సూచిస్తాడు. ఇది అజ్ఞానం. నువ్వు ఆత్మస్వరూపుడవే, నువ్వు అఖండ ప్రకాశ చైతన్య స్వరూపుడవే, నువ్వు శక్తి స్వరూపుడవే. కానీ అట్టి నువ్వు స్వల్పమైన అల్పమైన దేహము నేను అని భ్రమలో ఉన్నావు. దేహము నీ వల్ల ప్రకాశిస్తుంది తప్ప నువ్వు దేహానివి కావు అని నీ అజ్ఞానాన్ని నీకు సూచిస్తాడు. అంతేగాని వ్యక్తిగా శిష్యుడికి వేరుగా ఉండడు. అప్పుడు ఆ శిష్యుడు తన అజ్ఞానాన్ని విడిచి తాను ఆత్మే అయిపోతాడు, గురువే అయిపోతాడు.
ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? శంఖచక్ర గదా ఖడ్గాలతోటి చతుర్భుజాలతోటి ఉన్న దైవాన్ని చూడడమా? దైవం అలాగే కనబడినా శిష్యుని అజ్ఞానం పోయేది ఎలాగా? పోనీళ్ళు నీకు దైవం అలాగే కనిపిస్తున్నాడు. శంఖచక్ర గదా ఖడ్గాలతో చతుర్భుజాలతో దైవాన్ని చూడడమా ఆత్మసాక్షాత్కారం అంటే? దైవం నీకు అలాగే కనపడినా ఆ శిష్యుడి అజ్ఞానం పోతుందా? సత్యము నిత్యానుభూతిగా ఉండాలి కదమ్మా. ప్రత్యక్ష అనవరత అనుభవం కాదా? ప్రత్యక్షము అనవరత అనుభవం కాదా? దైవమే సాక్షాత్కరించాడు అని మనం వింటున్నాం. దాని అర్థం ఏమిటి? నాకు దైవ సాక్షాత్కారం అయ్యిందండి, నాకు రాముల వారు సాక్షాత్కరించారండి, నాకు పరమేశ్వరుడు సాక్షాత్కరించాడండి అంటాం. దాని అర్థం ఏమిటి? పైన చెప్పిన వేష భాషల్లో భక్తునికి కనిపించాడు అని అనుకుంటున్నాం మనం. కానీ కాదు. ఆత్మానుభవము సతతము లేకపోతే దానికి ప్రయోజనం ఏమిటి? వనమాలి గది సార్గి శంఖి చక్రి నందకి అంటూ భగవంతుడు నీకు సాక్షాత్కరిస్తే అతడు సదా ఉండాలి కదా, సదా ఉన్నవాడు కదా భగవంతుడు. మరి అలా సదా ఉండకపోతే ఆ సాక్షాత్కారం యొక్క ప్రయోజనం ఏమిటి? అందుచేత ఆత్మానుభవము సతతము లేకపోతే దానికి ప్రయోజనం లేదు గనక 4 చేతులతో కనిపించడము నిరంతర అనుభవం అవుతుందా చెప్పు? ఎప్పుడు నీకు 4 చేతులతో ఉన్నటువంటి ఆ భగవంతుడు అలా కనిపిస్తూ నిరంతరం ఉంటాడా? అది దృష్టికి అట్లా నీ భావాన్ని బట్టి అట్లా గోచరిస్తూ ఉంటుంది. అది భ్రాంతి. చూచేవాడు ఉంటేనే ఇవన్నీను నిత్యమైన సత్యమైన. అది అసలు నిత్యమైన సత్యమైన అది ఆ ద్రష్ట, ఆ చూసేవాడే నిజమైన దైవము. అసలు సత్యమైన నిత్యమైన ద్రష్ట అతడే నిజమైన దైవము. అతడి ప్రకాశంలోనే భావాన్ని బట్టి దైవము అనేక రూపాలతో దృశ్యమానం అవుతూ ఉంటుంది. భావం ఉన్నంతసేపు దృశ్యం ఉంటుంది, భావం తెలియపోయేసరికి దృశ్యం పోతుంది. కానీ దాన్ని ప్రకాశింప చేస్తున్న దృక్స్వరూపమైన ఈ ద్రష్ట తొలగడు కదా. దైవము కోటి సూర్య సంకాసుడిగానే కనిపించని, కోటి సూర్యుల ప్రకాశంతో కనిపించాడు అనుకుందాం. కానీ ప్రత్యక్షం అంటే అదేనా? దాన్ని చూడడానికి కళ్ళు మనసు ఇత్యాదులు ఉండాలి కదా. ఉండాలమ్మా. అది పరోక్ష జ్ఞానం. కళ్ళు మనసు, కళ్ళుండాలి, మనసుకి ఇతడు దేవుడు లేకపోతే కోటి సూర్య ప్రభాభాస్కరుడై ఉన్నాడు అనేటువంటి మనసు ఉండాలి. అది పరోక్ష జ్ఞానం. అతడి చేత చూడబడాలి, అది పరోక్షం. కానీ చూచేవాడు ప్రత్యక్షుడే. చూచేవాడు ఉన్నాడుగా. చూచేవాడు ఉండి చూడబడే దైవమా? చూడబడే దైవము ఉండి చూచేవాడా? చూచేవాడే దైవము. చూడబడేది భావానికి అనుగుణంగా కనిపించే రూపము. కాబట్టి చూచేవాడే ప్రత్యక్షుడు. ఆ ప్రత్యక్షమే ద్రష్ట. అతడొక్కడే. ఇతర దర్శనాలన్నీ గౌణాలు ఎన్నైనా దర్శించరాని, కనిపించని ఎంత ఎంత గొప్ప గొప్ప దేవదేవి దేవతలందరూ దర్శనమానం అవ్వని, కానీ ఆ ద్రష్ట లేకపోతే దర్శనాలు లేవు. ఆత్మపైని ఈ దేహారూపము ఎంత లోతుగా పాతుకుపోయింది అంటే, నీ నిజస్వరూపం ఇది, ఈ దేహము నేను అన్నటువంటి ఈ భావన ఎంత లోతుగా పాతుకుపోయింది అంటే, కంటి ఎదుట దృశ్యాన్నే ప్రత్యక్షం అంటారు. కంటికి ఎదురుగుండా కనిపించిన దాన్నే ప్రత్యక్ష దర్శనం అంటారు. నేను ప్రత్యక్షంగా చూశాను అంటారు, నేను ప్రత్యక్షంగా విన్నాను అంటారు.
అదంతా కూడా కంటి ఎదుట దృశ్యాన్ని ప్రత్యక్షం అంటారు. కానీ ద్రష్టను గుర్తెరగరు వారు. నేను లేకపోతే ఇంద్రియాత్మంతి ద్వారా నీ భావనకు అనుగుణంగా తోచే ఆ దృశ్యమైనటువంటి దైవము చూచే ద్రష్టమైన నువ్వు లేకపోతే లేదు. నిజానికి నిజమైన దైవము ద్రష్టయే. వారేమో ద్రష్టని మర్చిపోతారు. ద్రష్ట వల్ల తెలియబడుతున్న దృశ్యానికి ఆకర్షింపబడతారు. ఆత్మానుభూతి లేని వాడే లేడు అసలు. మరి ఆత్మానుభవం కావాల్సింది ఎవరికి? ఎవరికైనా అనుభవం లేదని గాని ఎవరైనా ఆత్మకు వేరని గాని అనడానికి వీలవుతుందా? మనమందరం ఆత్మానుభవం కలగలేదు, నాకు ఆత్మానుభవం కోసం సాధన చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఆత్మానుభవం నాకు లేదు అంటూ ఎవరైనా ఆత్మ కంటే వేరుగా ఉన్నాను, ఆత్మ అంటే నేను అని అనడానికి కుదురుతుందా? నిన్ను విడిచి నువ్వు ఉన్నావా? లేనమ్మా, అది సాధ్యం కాదు. అందరూ ఆత్మసిద్ధులే అన్నదే సుస్పష్టంగా తెలుస్తోంది. అందరూ ఆత్మసిద్ధులయ్యే ఉన్నారు. అంటే తన్ను తాను ఎరిగిన వారే అయి ఉన్నారు. తానున్నానని తన్ను తాను ఎరిగి ఉండుటే ఆత్మసిద్ధి. అంటే ఇక్కడ ఎరగడానికి ఏం కావాలి? ఎరుక. ఎరుక అనేది నాదే, నన్ను నేను ఉన్నాను ఎరుగుదును. దానికి తెలియబడేవేది తామున్నాయని అవి వాటికవే ఎరుగవు. వాటిలన్నింటినీ ప్రకాశింప చేసేటువంటి ఆ ఎరుక స్వరూపమే ఆత్మ. ఆత్మని ఎరుగుని వారు గాని ఆత్మ అనుభవం లేని వారు గాని ఎవ్వరూ లేరు. అందరూ ఆత్మసిద్ధులే అన్నది సుస్పష్టం అవుతోంది కదా. అలౌకిక శక్తులు చూపలేక పోతున్నాము అన్న దుఃఖం తప్ప మరి ఏ లోటు లేదు. కొంతమంది మహానీయులు ఈ తపస్సు చేసి ఆ తపస్సు చేసి అలౌకికమైన ఈ లోకానికి అతీతమైన గొప్ప గొప్ప అద్భుతమైన శక్తుల్ని ప్రకటింప చేస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైన వాటిని ప్రకటింప చేయలేకపోతున్నానే అని దుఃఖం. ఇటు అద్భుతాలు జరగాలి. అలా జరిగితే ఏదో గొప్ప ఘనత, అదే ఆత్మ సాక్షాత్కారమో దైవ సాక్షాత్కారమో దైవశక్తో కలిగి ఉంది అని అనుకుంటారు. అందువల్ల వాడు దైవం తనకు ప్రత్యక్షమై ఆ సిద్ధులన్నీ ప్రసాదించి తెరమరుగున ఉండిపోవాలని కోరతాడు. దైవం వచ్చి ఈ సిద్ధులన్నీ ఇచ్చేసి మళ్ళీ దైవం వెళ్ళిపోవాలి, సిద్ధులను పట్టుకు వెళ్ళి తిరగాలి. క్లుప్తంగా చెప్పాలంటే తన శక్తులని దైవం మానవుని పరం చేసేయాలి. భగవంతుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు ఈ నేనన్న ఈ మనిషికి ఇచ్చేయాలి దేవుడు. అప్పుడు ఆత్మసిద్ధో దైవసిద్ధో అయింది అనుకుంటాడు వాడు. అందుకు దైవం వీడికి అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు యోగిరామయ్య గారు, ఈ భగవాన్ లాంటి మహాత్ములు ఎంత నిక్కచ్చిగా మాట్లాడినా చెల్లుతుంది. మీరు మహాత్ములు కదా భగవాన్, మీరు ఇంత నిక్కచ్చిగా నిగ్గు తీసి మాట్లాడినా చెల్లుతుంది. వారి ఎడ సత్యేతనం ఉండదు గనుక, మీకు ఇంకా సత్యము తప్ప రెండో వస్తువు లేదు గనుక సత్య అనుభవ అధికారంతో మీరు ఏది మాట్లాడినా చెల్లుతుంది భగవాన్. అది అందరికీ అత్యంత సులభమని మీరు అనుకుంటారు. మీకులాగే మేమందరం అతి తేలికగా పొందవలసింది అని మీరు అనుకుంటారు. మాలాంటి సామాన్యుడికి నిజంగా చాలా కష్టం అయ్యా, మీరు అంత తేలిగ్గా చెప్పేస్తున్నారు గాని అన్నాడు యోగిరామయ్య గారు. ఇప్పుడు భగవాన్ అంటున్నారు, అయితే వారు ఎవరైనా తాము ఆత్మ కాదు అని అంటారా? పోనీలేవయ్యా, అత్యద్భుత శక్తులు ఏదో అనుభవ అధికారాలు మీకు లేవంటున్నారు కదా, మాకు కష్టం అంటున్నారు కదా. అయితే వారు ఎవరైనా నేను ఆత్మని కాను, నేను ఉన్నానని నాకు తెలియదు అని అంటారా అన్నాడు భగవాన్. ఇప్పుడు భగవాను ఈ భక్తుడు అంటారు, భగవాన్ నా ఉద్దేశం ఇదండి, మహర్షి చెప్పేంత సూటిగా చెప్పగలిగిన ధైర్యం మరెవ్వరికీ చాలదు.
మీరు చెప్పినంత ధీమాగా నేను అఖండ ఆత్మస్వరూప ప్రకాశాన్ని అని మీరు చెప్పినంత ధీమాగా, ధైర్యంగా, సూటిగా చెప్పగల ధైర్యం ఇంకెవ్వరికి చాలదు అని. అప్పుడు భగవాన్ నవ్వుతూ, ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడానికి ధైర్యం ఎందుకో ఏమిటో అన్నారు ఆయన. అసలు ఉన్నది అదే కదా, నేను ఉన్నది అదే నాకు తెలిసింది కదా. ఏమిటది ఉన్నది? తనకి తానుగానే నేనని ఉండగలిగిన దివ్య చైతన్య శక్తి. అది నువ్వే, నీకు తెలిసింది కదా. నువ్వు కూడా ధీమాగా ఉన్న దానిని ఉన్నట్టు చెప్పడానికి ఇక ధైర్యాలు ఎందుకో అన్నారు భగవాన్ నవ్వుతూ. అంటే భగవాన్ చెప్తున్నప్పుడు తెలిసినట్లు ఉన్నా, ఒప్పుకున్నా, నిజానికి నేను ఉన్నానన్నటువంటి ప్రకాశ స్వరూపుడనే స్వయంగా ఉన్న జ్యోతినే అయినా అనాది అజ్ఞాన భావన ఎక్కడో ఏకోశానో శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంది. ధీమాగా చెప్పలేకపోతున్నాను అని. మరి ఆ పృచ్ఛకుడు అతను వేసిన ప్రశ్నలోనే ఉంది కదా, మనం కూడా అంతే. తెలుసు, ఎందుకు తెలియదు, నేనున్నాను, నాకు తెలియదు, నాకు తెలిసిపోతుంది. కాదని ఎవరన్నా, తెలియని వాడు ఎవడూ లేడు. కొత్తగా నువ్వు 40-30 ఏళ్ళ నుంచి సత్సంగాలు చేసి వేళ సంపాదించుకున్న జ్ఞానం ఏమీ కాదది. ప్రతి ఒక్కడికే తెలుసు, తెలియని వాడు ఎవడూ లేడు. అలాగా నేను అని అనకపోతే జగత్తే లేదు. నిద్రలో అండం లేదు కాబట్టి జగత్తు లేదు, మెలకువలో అంటున్నావు కాబట్టి జగత్తు ఉంది. జగత్తు ఉండడానికి నేను అన్న తెలివే, ఆ ఎరుకే, అది ఎప్పుడు ఉంది. నేను లేను ప్రతి ఒక్కరికి అనుభవమే. అనుభవం లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ఇంత తెలిసినా మేము దాన్ని పొందాము, మేము దాన్ని ఎరిగాము, మాకు అనుభవం జరిగింది, కలిగింది, ఉంటోంది కూడాను అంటూనే ధైర్యంగా దేహం నాహం సోహం సోహం అని ఎందుకు నిలబడి ఉండలేకపోతున్నా? దేహ తాదాత్మ్యం అంటుకుని ఉండడం వల్ల, నిరంతర స్వరూప స్ఫురణ యందు నిలిచి ఉండకపోవడం వల్ల, మరచి తన్ను తా మరచి దేహము నేనని తలచి ఈ వ్యవహారాల్లో చిక్కుకుపోతున్నావు. మళ్ళీ గురుదేవులు చెప్తే ఆహా తన్ను తా తెలిసి ఇవేవి నాకు లేవు అంటున్నావు. కాబట్టి నిరంతరము నీ స్వరూప స్ఫురణలో ఎవరైతే నిశ్చింతగా నిలిచి ఉండగలుగుతారో వారు నేను అఖండ చైతన్యమైన పరమాత్మను అని చెప్పడానికి శంకించరు. భగవాన్ వలె అటువంటి ధీమాతో కూడినటువంటి భావన చెప్పాలి అంటే మనం కూడా మనం ఎక్కడ చిక్కుబడి ఉన్నామో తెలుసుకుని మాటి మాటికి స్వరూప స్ఫురణతో ఉంటూ ఉంటే ఈ దేహ భావన దానికదే రాలిపోతుంది అని ఇక్కడ సందేశం. అమ్మ తింటే సరిపోదు, అంటే సరిపోదు, అనుకుంటే సరిపోదు, తెలుసుకుంటే సరిపోదు, అట్లుండాలి అని ఇక్కడ సందేశం. కాబట్టి ఈ సందేశాన్ని చక్కగా మనం స్వీకరించి నిరంతర స్వరూప స్పృహని మరవకుండా మరీ ఉందాం. పరమాత్ముడైన రమణుడు అంతరంగంలో ఉండి మనకి దానికి జారి పడిపోకుండా సహకారాన్ని అందిస్తారు. ఆ ధీమా చాలు అని నువ్వు ప్రయత్నం చేయకుండా అందిస్తారు అనుకోకు. ప్రయత్నం చేయాల ఉండు, చేస్తూనే ఉండు. మానకు. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.